ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హలో గైస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందు. ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఏంటి ఎల్లో కలర్ టీ షర్ట్, మీ సక్సెస్ మీట్ వైబ్రేషన్స్? అలా కాదండి, ఎల్లో కలర్ టీ షర్ట్ అనేది ఒక పార్టీ సింబల్ అనేది పక్కన పెడితే శుభం. తెలుగు వారికి ఏంటంటే పసుపు అనేది మనకు శుభ సంకల్పం, శుభం. కాబట్టి జనరల్గా ఇది క్యాజువల్ వేసుకున్నాను అనుకోకుండా. కానీ ఒక రకంగా శుభం తెలుగు వారందరికీ కూడా ఈరోజు శుభాకాంక్షలు అందరికీ. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే విసిగి వేసారిన ఒకటి మామూలుగా ఏంటంటే దీపావళి అంటారు కదా, అలాంటి పరిస్థితి ఈరోజు ప్రతి ఒక్కళ్ళ కళల్లో కూడా నేను చూస్తా ఉన్నాను మార్నింగ్ నుంచి. అంటే మీరు ముందే మీరు కానివ్వండి, కేకే సర్వే కానివ్వండి, అందరూ అటు ఇటుగా అవుతాయి, టఫ్ కాంపిటీషన్ ఉంటుంది అనే వర్షన్లో ఉన్నారు. బట్ మీరు ముందు నుంచి కూడా ఇన్ని సీట్సే వస్తాయి, విన్నింగ్లో ఇంతే ఉంటుందని ఏదైతే ఖచ్చితంగా చెప్పారో ఇవాళ అదే నిజమైంది. అంటే ఇంత కరెక్ట్గా ఎలా గెస్ చేయగలిగారు? ఎస్, మంచి ప్రశ్న అడిగారండి. కేకే గారు కంటే ముందే నా సర్వే నేను చేసాం, వ్యక్తిగత సర్వే చేసాం. అంతకుముందు మన దాంట్లో కూడా చెప్పడం జరిగింది. అప్పుడే చెప్పా 150 వస్తాయండి అని చెప్పి. ఇక్కడ ప్రధానంగా ఆలోచించాల్సింది ఏంటంటే ప్రజల యొక్క నాడి చూడాలండి. ఇప్పుడు ఇంట్లో కూర్చొని సర్వే రిపోర్ట్ రాయటం, ఇంట్లో కూర్చొని ఏదో వాళ్ళన్నారు వీళ్ళు అని చెప్పి సర్వే వచ్చిన సర్వేలు మ్యాక్సిమం సర్వే రిపోర్ట్లను అవే ఉన్నాయి. ఇప్పుడు ఆరా ఉంది, ఆరా ఏదో చెప్పేశారు నిన్నగా మన 150 వచ్చేస్తాయని చెప్పి. ఏ రకంగా తీసుకున్నారు? ఇంట్లో కూర్చొని సర్వేలు రాస్తే సరిపోద్దండి. ప్రజల యొక్క నాడి వేడి చూడాలి, అసలు ప్రజా విధానం ఏ విధంగా ఉందో చూడాలి. ప్రజల్లో అసలు ఎంత వెక్స్ అయిపోయారు. ఒక కామన్ మ్యాన్ కానించి ఒక సెలబ్రిటీ వరకు ఈరోజు ఆంధ్రాలో చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ పైకి చెప్పుకోలేకుండా చాలా మంది లోపల మదన పడ్డారు. ఇప్పుడు మీకు ఒక చిన్న సంఘటన చెప్తాను. అందుగారు ఓటేయడానికి లైన్లో నించున్నాం, అందరం లైన్లో నించున్నాం. కానీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 14 ప్రకారం ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా. ఎమ్మెల్యేకి కానీ ఎవరికైనా ప్రత్యేక పరిమితులు అనేవి ఉండవు. ఒక ఎమ్మెల్యే వచ్చి సామాన్యుని కొట్టాడు, మరి అక్కడ మీరు అక్కడే కనపడుతుంది కదా అరాచకం అనేది. చూడండి, ఎక్కడ యాక్చువల్గా ఎవరిని తెలియని ప్లేస్లో ఒక వ్యక్తిని అరాచకాలు చేశారు లేదా ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టారా అనేది మనం పేపర్లో చూస్తాం, మనకు తెలియదు. కానీ ఒక ఓటేయడానికి నువ్వు లైన్లో రావాయన్నందుకు అతన్ని పిచ్చగా ఓటేశారు. ఎంత బాధ కలిగించే అంశం అండి. అక్కడే ప్రజల్లో మార్పు వచ్చేసింది. అంటే ఇంత ఘన విజయం సాధించడానికి కారణం ముఖ్యంగా ఏంటి అంటే ఏం చెప్పుకోవచ్చు? ఒకటండి, ముందు ప్రజా పరిపాలన విషయంలో లోపాలు ఏంటి. రెండోది ఒక మాట అంటారు, భస్మాసురుడు అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు చంపాల్సిన అవసరం లేదు, ఆయనకి ఆయన చచ్చిపోతారు. కథ కూడా మనకు తెలుసు, నెత్తి మీద చేయబెట్టుకున్నాను ఆయన. అలాగే ఇప్పుడు ఇక్కడ ఒక సీఎం అనే వ్యక్తి చేసే విధానాలు కానీ, అలాగే ఇప్పుడున్న మంత్రులు, అంటే ఇప్పుడు మంత్రులు మాజీ మంత్రులు అయిపోయి అనుకోండి, వాళ్ళు చేసిన విధానాలు కానీ, అలాగే ఒక మహానుభావుడు పైన చేసిన దాడులు కానీ, ఇవన్నీ కూడా మనం చూసుకుంటే, అలాగే ఫ్యామిలీ విషయాలు, వ్యక్తిగత విషయాలు పెట్టడం కానీ, ఏదైనా ప్రజా సమస్య గురించి మాట్లాడండి అంటే మూడు పిల్లల విషయం మాట్లాడతారు. ఏదో ప్రజాసమయం విషయం మాట్లాడుతుంటే ఆయన మాజీ సీఎం భార్య ఇట్లా ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ ఇట్లా ఉందని చెప్తా ఉంటారు. అసలు సమస్యలు ఏంటి, మీరు మాట్లాడే విధానాలు ఏంటి, ఎన్ని లక్షల కోట్ల రూపాయల ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతుంది అసెంబ్లీలో. ఒకటి, మంత్రులకు వాళ్ళకి ఇచ్చిన శాఖల గురించి అవగాహన లేదు, వాళ్ళ ఏ శాఖలో దాన్ని ఎలా నిర్వర్తించాలో కూడా తెలియదు. ఎంతసేపటి వ్యక్తిగత దోషంలో పరనిందలు ఇదే సరిపోయింది. అంటే వాళ్ళ యొక్క శాఖలు ఏంటి, ఎదుటి వాళ్ళని తిట్టడమే వాళ్ళ శాఖలు. వాళ్ళ నోటికి అదుపు ఉండాలి. ప్రజలు గమనిస్తున్నారు, ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఏంటి వెధవ సన్నాసి సుంట అబ్బో ఆ మాటలు ఈ మాటలు కాదు, వినలేని మాటలు మనం విన్నాం. ఒకటి, ప్రజల్లో వెక్స్ అయిపోయారు. ఇంకొకటి ఏంటంటే మేడం, మీరు ఇచ్చే ప్రతి పథకాల వైపు ప్రజలు మొగ్గు చూపాలి. ఈరోజు మనకు అర్థమవుతుంది, అభివృద్ధి వైపు మొగ్గు చూపారు. అంటే చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అంటే అర్బన్ ఏరియాస్లో ఉన్న లేడీస్ ఎవరైతే ఉన్నారో ఈ పథకాల అమౌంట్ అంతా కూడా ఫీమేల్స్కి వెళ్ళింది కాబట్టి ఉమెన్ ఓట్స్ ఏవైతే ఉన్నాయో కంపల్సరీ పడతాయి, మేము గెలుస్తాము అనే ధీమాతో ఉన్నారు. అంటే మనం ఇప్పుడు కంపేర్ టు సీట్స్ కానివ్వండి, వచ్చిన విన్నింగ్ కూడా వార్ వన్ సైడ్ అనే చెప్పుకోవచ్చు. వన్ సైడ్ అసలు మొత్తం క్లీన్ స్వీప్, దీన్ని ఎలా అంటారో తెలియదు కానీ వన్ సైడ్ కూడా కాదు. మరి ఘోరం ఏంటండి, అంత 15-16 దాకా రావడం ఏంటండి, అంత ఘోరం కదా. అవును. ఒకటి, ఇంకొకటి ఏంటంటే ప్రజలు ఇదివరకు లాగా లేరండి. ఇప్పుడు పూర్వం ఎన్టీఆర్ మహానుభావుడు ఆయన ఉన్నాడు, ఆయన ఏం చేశారంటే కిలో 2 రూపాయల పథకం ఒక పేదవారికి ప్రవేశపెట్టారు, అవి అందిని. ఇప్పుడు ఈ రోజు ఏంటంటే పెట్టిన పథకాలన్నీ కూడా వాళ్ళకి చేరే సమయంలో ఎన్నో అవకతవకలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను విజయవాడలో, అది మాది విజయవాడ, మాది ఈస్ట్ నియోజకవర్గం, తూర్పు నియోజకవర్గం ఓటర్ని. సో విజయవాడ కానీ గుంటూరు కానీ, వాళ్ళు విజయవాడ గుంటూరు అంటే కలిసే ఉంటాయి. కామన్గా నేను అక్కడ వెళ్ళినప్పుడు ఒక ఆటో రిక్షా పర్సన్ మనం అడిగాను, ఏంటి బాబు ఏంటి సార్ మరి జగన్ గారికి ఓటేస్తావా, ఏంటి పరిస్థితి అంటే, ఓటేయండి సార్ అన్నాడు. అదేంటే పథకాలు ఇస్తున్నాయి మీకు, రైతులకి ఇవి వస్తున్నాయి, మీకు ఆటో రిక్షా కార్మికులకి ఇవి వస్తున్నాయి, ఇన్ని డబ్బులు వస్తున్నాయి కదా అంటే ఆయన ఒకటే అన్నాడు, సార్ నాకు 10,000 వచ్చినాయి, నేను ఒప్పుకుంటాను,
కానీ రోడ్ల వల్ల నా ఆటో రిపేర్ వల్ల సంవత్సరానికి నాకు 30-40 వేలు ఖర్చు అవుతుంది. ఇంకా మన పథకాల వల్ల ఏం ఉపయోగం? అమ్మ ఒడిలో 15,000 20,000 వేస్తే, అమ్మ ఒడిలో డబ్బులు వేస్తే తర్వాత ఏమైంది? అక్కడ మన మెయింటెనెన్స్ ఎంత అవుతుంది నెల వచ్చేసరికి? ఒక సామాన్య కుటుంబీకుడు బతకాలంటే స్థితి ఎట్లుంది? అలా కాదు. ఇప్పుడు చైనా సామెత ఒకటి ఉందండి, చేపలు రోజు పట్టివ్వటం కాదు, చేపలు ఎలా పట్టాలో నేర్పాలి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, అంటే మేము చేపలు ఎలా పట్టాలో నేర్పిస్తాము అని చెప్పు. నేర్పించారు కదా, అందుకనే కదా ప్రజలు ఇంటికి పంపించారు ప్రశాంతంగా. అది ఇప్పుడు విషయం ఏంటంటే, చెప్పడం వేరు, దాని ప్రాక్టికల్గా ఉండటం వేరు. పరిశ్రమలు ఏమున్నాయండి? పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోయినాయి. దాని గురించి మేము అప్పడాలు పెట్టాము, లేకపోతే ఏదో పానీపూరి ఇవి పెట్టామని చెప్పారు. ఒకటి ఐటీ మినిస్టర్ ఉన్నాడు, ఆయనకు అసలు వచ్చండి ఐటీ గురించి నేను తెలుసా? డ్యాన్స్ వేయడం తప్ప. అంటే నేను ఎప్పుడైతే సీఎం అవుతానో అప్పటి నుంచి ఈ లిక్కర్ అనేది మొత్తం బ్యాన్ చేస్తా అని చెప్పి, చీప్ లిక్కర్స్ ఏవైతే ఉన్నాయో డబుల్ కాస్ట్ పెట్టి అమ్మడం, ఇవన్నీ కూడా రీజన్స్ అని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా అది కూడా ఒక రీజనే కదా మేడం. ఇంకోటి, లిక్కర్ అమ్మేటప్పుడు క్యాష్ ఎందుకండి? ఈరోజు చాయ్ బండి దగ్గర కూడా 7 రూపాయలు 10 రూపాయలకు మనం గూగుల్ పేనా ఫోన్ పేనా చేస్తున్నాము. అక్కడ ఓన్లీ క్యాష్. తర్వాత ఆ పేర్లు ఏంటో కూడా తెలియదు, ఏదో బూమ్ బూమ్ అంట, అవే అంట ఇవే అంటాను. అది చూసి ఎంతమంది చచ్చిపోయారో తెలియదు. ఆ లిక్కర్ విషయంలో అదొక ఎంత జరిగిందో ఏంటో, ఎవరు తిన్నారు లెక్కలు వస్తాయి అనుకోండి, ఎవరు తిన్నారో ఏంటో కూడా తెలియదు. ఇంకోటి, ఒక సామాన్యుడి విషయంలో మీకు చెప్తానండి, ఒక రేషన్ కార్డు ఉంది. రేషన్ కార్డుకి ఉన్నప్పుడు పొరపాటున ఎవరైనా బండి కొనుక్కున్నా, కారు అంటే చాలామంది రెంటల్కి తిప్పేవాళ్ళు ఉన్నారు. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కారు కొనుక్కున్నారు. వాళ్ళేంటి, వాళ్ళ కారు రెంటల్ కోసం తిప్పుకుంటారు. ఆ కారు కొనుక్కున్న వాళ్ళందరూ అన్నీ ఎగిరిపోయినాయి. రేషన్ కార్డులు ఎగిరిపోయినాయి, ఆరోగ్యశ్రీ కార్డులు ఎగిరిపోయినాయి. ఇక ఇదే కాదండి, సామాన్యులు నడ్డి విరిచే విధంగా వాళ్ళ ప్రవర్తన కానీ, ముఖ్యంగా మెయిన్ చెప్తున్నాను కదా మేడం, రోడ్ల విషయంలో కానీ, రోడ్ల విషయంలో చాలా సఫర్ అవుతున్నాం. ఈరోజు తెలంగాణలో రోడ్ల విషయం కానీ, ఆంధ్రాలో రోడ్ల విషయంలో కానీ, వీటన్నిటి ప్రకారం చూసుకుంటే రోడ్లు చాలా ప్రాబ్లం అయినాయి. అదొక ఇష్యూ, ప్రజలకు మామూలుగా చెప్తాను, అదొక కారణం. అలాగే పథకాలు సరైన వాళ్ళకి అందకపోవడం అదొక కారణం. అరాచకాలు ఒకటి, తర్వాత దాడులు చేయటం ఒకటి, అలాగే భౌతిక దాడులు చేయటం ఒకటి. సో వీటితో పాటుగా అభివృద్ధి లేకపోవడం ఒకటి, అభివృద్ధి లేకపోవడం. ఇంకోటి, రాజధాని లేకపోవడం ఒకటి. చాలా జోకులు వచ్చినాయి. ఈ రాజధాని ఏంటంటే చెప్పలేని స్థితిలో ఈరోజు ఉన్నారు ప్రజలు. అంటే ఇవన్నీ రీజన్స్ ప్రజలు ఏదైతే మనసులో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని ఇంత హై మెజారిటీతో గెలిపించడానికి రీజన్స్ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా అండి. అంటే నేను అన్ని రీజన్స్ మనం అనలైజ్ చేసుకునే కానీ మన దృష్టికి వచ్చే రీజన్స్ మనం చెప్పగలుగుతున్నాం. ఇంకా చాలా లోపల చాలా ఉండుండొచ్చు, ఇంకా దాని లోతుగా సర్వే చేయాలి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైతే సీఎం అవుతారంటే చంద్రబాబు గారు అవుతారు. సో ఆయన కూడా మళ్ళీ ప్రజా ప్రతిపాదన, ప్రజలకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో, మేనిఫెస్టోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఉందండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మొల కిరీటమే, అది కూడా నల్లేరు మీద నరకలాంటిదే వ్యవహారం కూడా. అంటే అప్పుల పాలు చేసేసారు కాబట్టి ఇప్పుడు అవన్నీ ఆయన కవర్ చేసుకురావాలి, డబల్ కష్టపడాలి. అయితే ఆయన విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ఎన్ని కవర్ చేస్తారు. అంతే ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కదండి, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, పరిచయాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్థాయిలో మంచి పేరు ఉంది. సో దాన్ని ముందుకు తీసుకొస్తారని చెప్పి ఆశిద్దాము. కొత్త ప్రభుత్వానికి మనం శుభాకాంక్షలు తెలియజేద్దాము. అలాగే తెలివైన ఓటర్లందరూ కూడా పేరు కొని ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ శరత్ గారు.